ఏ ఊరికన్నా పోన్రి, చెట్ల కింద కొందరు, గద్దెల మీద కొందరు కూర్చొని ఉంటారు. గ్రామ పంచాయతీ కాడ ఎప్పుడో పంచాయతీ నడుస్తూనే ఉంటది. పోరలు ఉంటే బడి బాట పడతారు, లేదంటే ఆటల మీద ఉంటారు. ఇక రైతులు పొలం బాట పడతారు. ఏ పని చేస్తోళ్ళు ఆ పనికి పోయినా ఊర్ల ముసలోళ్ళు అమ్మలక్కలన్నా కానొస్తుంటారు. బీడీలు చుట్టుకుంటానో ముచ్చట్లు పెట్టుకుంటానో. అయితే ఇవాళ ఓ కూర ఎట్లున్నదో చూడుండ్రి. ఇండ్లకు తాళాలు, గల్లీల సప్పులు లేదు, ఊరు ఊరంతా ఏడికిపోయినట్టు అంటారా? ఇగో గీడికొచ్చిండ్రు. కరీంనగర్ జిల్లా విలాసాగర్ ఊరోళ్ళంతా బయటి వంటలకు వచ్చిండ్రు. బిజ్జి కింద నీడ చూసుకొని సాపలు వరుసుకొని కూకున్నారు. అటు అన్నలు కోళ్ళను పొతం పెట్టుడు, ఇటు అక్కలు పొయ్యిల మీద తునుకల కూరొండు. వంటలు కాగానే అందరు కూకొని తినుడు. యాళ్ళగాని యాళ్ళ గిప్పుడు వంటల గోవుడేంది అంటారా? ఉండదని అంటే ఇక అందరు ఊరంతా ఊరు ఇడిచిపెట్టి వచ్చారు. ఒక్క నెలలే 10-15 మంది వచ్చారు. అయ్యగారు ఇట్లా చనిపోతారు ఎట్లా అంటే మరి కీడు వంటలు కోరి ఇట్లా ఒక్క నెలలో చచ్చిపోయారు కదా అంటే సరే అని వచ్చినాం. ఊరంతా ఒక్కతన వండక తినుడు మంచిగానే ఉన్నది గాని ఈ జమానాల సుత కీడొచ్చిందని ఊరిడిచిపెట్టుడే చిత్రం ఉన్నది పోర్రి.